ఎప్పుడు కేక్ ఆర్డర్ తీసుకున్నా అప్పటికప్పుడే ప్రిపేర్ చేస్తానండి. మార్నింగ్ అంటే మార్నింగే చేస్తాను. ఈవినింగ్ అయితే ఈవినింగే చేస్తాను. బేస్ ఎప్పుడు ఫ్రెష్‌గా ఉంటే మనకి కేక్ టేస్ట్ అనేది చాలా బావుంటుంది. అది నార్మల్ కేక్స్‌కి అయితే బేస్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేస్తే ఎంత ఫ్రెష్‌గా ఉంటుందంటే బేస్ కొద్దిగా చల్లారిపోయిన తర్వాత క్రీమ్ పెట్టుకుంటే మంచిది. ఎందుకంటే మెల్ట్ అయిపోతుంది వేడిగా ఉంటే. నార్మల్ కేక్స్‌కి ఫిల్లింగ్ అయితే అక్కర్లేదు. నేనైతే 2 పీసెస్ కింద కట్ చేసుకుని లోపల క్రీమ్ అయితే పెట్టాను. ఎందుకంటే మనం తినేటప్పుడు చాలా బాగుంటుంది. మీరు కూడా అలా ట్రై చేసి చూడండి. ఏం జరిగిందంటే మా వారు 12:00కి ఇవ్వాలంట కేక్. చాలా ఫాస్ట్‌గా చేయాలి నువ్వు అన్నారు. నేను షాప్ నుంచి వచ్చిన తర్వాత 9కి అయితే స్టార్ట్ చేసేసాను. బేస్ ప్రిపేర్ చేసుకోవడం అయితే ఒక 1 అవర్ అయిపోయింది. ఇది 1 కేజీ కేక్ అండి. 12 అయ్యింది నాకు కేక్ అయ్యేసరికి. ఎందుకంటే ఇందులో మిక్సింగ్ ఆఫ్ కలర్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువగా టైం పట్టేసింది. నార్మల్ కేక్స్కి అయితే పర్వాలేదు కానీ కూల్ కేక్స్కి అయితే ఇంకొద్దిగా ముందరే ప్రిపేర్ చేసుకుని పెట్టుకోవాలంటే టుమారో కేక్ ఆర్డర్ ఇవ్వాలనుకోండి, ఈ రోజు నైట్ బేస్ చేసేసుకుని క్రమ్ కోట్ ఇచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ డే మనం క్రీమ్ పెట్టుకోవచ్చు. ఇప్పటి నుంచి అయితే నేను అదే చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే టైం సరిపోవట్లేదు పేస్ట్రీ కేక్కి. ఎందుకే కేక్ 12 కాదండి నెక్స్ట్ డే అంట. మా వారు నాకు అలా చెప్పారు, నేను స్పీడ్గా చేస్తానని. ఎందుకంటే అప్పటికప్పుడు చేస్తుంటే టైం సరిపోవట్లేదు, కంగారు అయిపోతుంది అని. అలా కంగారు పెట్టేందుకన్నా స్పీడ్గానే అయిపోయింది. అదే బెటర్ అనుకోండి. నెక్స్ట్ డే ప్రశాంతంగా ఉండొచ్చు. డెలివరీకి ముందే చేస్తుంటే చాలా హడావుడైపోతుంది. పిల్లలు కూడా పడుకున్నాక చాలా ప్రశాంతంగా అయితే చేసుకున్నాను ఈ కేక్ని. నాకు నచ్చినట్టు అయితే చేశాను. నాకు ఇలా చేయండి అలా చేయండి అని ఏం చెప్పలేదు, మీ ఇష్టం వచ్చినట్టు చేయండి అన్నారు. కేక్ అయితే ఎలా వచ్చింది కామెంట్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి. మీకు ఇలాంటి కేక్స్ కావాలనుకుంటే పైన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. మాది ప్రతిపడండి తాడేపల్లిగూడెం దగ్గర. కేక్స్తో పాటు చాక్లెట్స్ కూడా చేస్తానండి, నా ఛానల్లో పెట్టాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి.